అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే బల్దేవ్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చాము. లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ పోతే హజారీ హోటల్ వస్తుంది అనమాట. సో మనకి పక్కన అయితే విగ్రహం ఉంది, చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారు అయితే మనకైతే దర్శనం ఇస్తున్నారు అనమాట. సో వినాయకుడు వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ తో ఉన్నారు. సో లడ్డు చేయి కూడా ఉంది మనకైతే. సో అన్న వాళ్ళైతే ఈ విగ్రహానికి అయితే మనకైతే బ్లూ కలర్ ధోతి ఇచ్చారు. సో చూసుకోవచ్చు, హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 12 to 13 ఫీట్స్ ఉంటుంది. సో వెడత్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 7 to 8 ఉంటుంది. సో చూసుకోవచ్చు, అన్న వాళ్ళ పెయింటింగ్ అయినా కానీ కళ్ళు అయినా కానీ చాలా నీట్గా ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం. మనకైతే ముంబై టైప్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే, చూసుకోవచ్చు. సో స్ట్రేట్ లో ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకైతే దాదాపు 13 to 14 ఫీట్స్ వస్తుంది. విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకైతే ఫైబర్ ఇస్తున్నారు అన్న వాళ్ళు అయితే. సో విడత్ వచ్చేసి మనకి ఇంచుమించు 7 to 8 ఉంటుంది. సో ఇది వచ్చేసి త్రిమూర్తి అనమాట. 3 ముఖాలు ఉన్నాయి స్వామివారికి అయితే మనకైతే 6 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ధోతి కూడా చూసుకోవచ్చు, మనకు మంచి కలర్ వాడారు. సో కస్టమైజ్ అయితే అన్న వాళ్ళ దగ్గర అయితే అవుతుంది అనమాట. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది మనకైతే. పింక్ ధోతితో అన్న వాళ్ళు అయితే అట్రాక్ట్ చేస్తున్నారు మనకైతే. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకైతే నరసింహస్వామి ఇచ్చారు. సో వినాయకుడు వచ్చేసి అయితే మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో విత్ 4 హ్యాండ్స్. సో క్లాత్ వీళ్ళు అయితే వాడింది మంచిగా ఉందన్నమాట, ప్యూర్ కాటన్ లాగా ఉంది. ఒకసారి ఫేస్ చూసుకున్నాం మనమైతే, ఇంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ఉన్నారు. సో స్మైలింగ్ ఫేస్ అన్నమాట. సో ఇక్కడ వస్తే మనకైతే కస్టమైజేషన్ ఆఫ్ ధోతి అనేది అవుతుంది అనమాట. సో మీకు నచ్చిన ధోతి కలర్ అయితే మీరైతే వేయించుకోవచ్చు అనమాట, ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 13 to 14 వస్తుంది. సో అన్న వాళ్ళు అయితే ఈ విగ్రహానికి అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ ఉన్నారు, చూసుకోవచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే త్రిశూలం ఇచ్చారు. చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే కూర్ ఇచ్చారు. సో లోపల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. పెయింటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంకో వీడియోలో మనకైతే పెయింటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట కొన్ని రోజుల్లో. సో ఇది ఫ్రెండ్స్ మన బల్దేవ్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష జై శ్రీరామ్.